అందరికీ శుభోదయం మాస్టర్స్. ఈరోజు నేను మాండక్య ఉపనిషత్తు యొక్క వివరాలు మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. సో ముందుగా గురువందనంతో మొదలు పెట్టుకుందాము. విశ్వంలో ఉన్న విశ్వగురులందరికీ నా ఆత్మ ప్రణామములు. మన గురువు గారైన వంశీ మాస్టర్కి ఆత్మ ప్రణామములు. అలాగే ఈ జూమ్ సెషన్లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. ఓకే మాస్టర్స్, అయితే మాండక్య ఉపనిషత్తు, సో ఈ పేరు ఎలా వచ్చింది? దీంట్లో మనకి ఓంకారం గురించి చాలా బాగా విశేషంగా చెప్పారు మాస్టర్స్. దాని గురించి మనం జీవించే విధానంని, జాగృత స్థితి, ఈ బయట ప్రపంచాన్ని గురించి, అలాగే మన స్వప్నంలో ఎలా ఉంటామో దానికి ఒక పేరు, బయట ప్రపంచంలో ఎలా ఉంటామో దానికి ఒక పేరు పెట్టారు. అలాగే నిద్రలో, గాఢ నిద్రలో వెళ్ళిపోతాం కదా ఒక్కొక్కసారి, దానికి ఒక పేరు పెట్టారు. సో ఇవన్నిటి కలిపి కూడా ఓంకారంకి కనెక్ట్ అయ్యి ఉంటుందట. సో దాని గురించి చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్స్ ఈ ఉపనిషత్తులో. దీని గురించి మనం వివరాలు తెలుసుకుందాము. సో మొదట ఒకసారి హనుమంతుల వారు గారు శ్రీరామచంద్రమూర్తిని అడిగారట ఒక మాట. ఏంటంటే, బంధనం నుండి మోక్షం పొందడం ఎలా అని అడిగారు హనుమంతుల వారు. అప్పుడు శ్రీరాములు గారు ఏం చెప్తారంటే, కైవల్య మోక్షాన్ని పొందడానికి మాండక్య ఉపనిషత్తు ఒకటే చాలును అన్నారు. అంటే మన దాంట్లో అర్థం ఏంటంటే, ఒక్క ఉపనిషత్తు, అది ఏంటి, మాండక్య ఉపనిషత్తు బాగా అర్థం చేసుకో అని చెప్పారు. మనకి 1180 ఉపనిషత్తులు ఉన్నాయట. దాంట్లో కొన్ని జర్మనీ వాళ్ళు తీసుకోపోగా మనకి మిగిలినవి 108 ఉపనిషత్తులు. సో దాంట్లో కనీసం మామూలుగా హనుమంతుల వారికి చెప్పింది అయితే మాండక్య ఉపనిషత్తు పూర్తిగా అధ్యాయం చెయ్యి అని చెప్పారు. అయితే అది అర్థం కాకపోతే 10 ఉపనిషత్తులైనా చదువు, అది కూడా అర్థం కాకపోతే 108 ఉపనిషత్తులు చదువు ఆంజనేయ అని చక్కగా హనుమంతుల వారికి చెప్పారన్నమాట. అయితే ప్రతి ఉపనిషత్తు కూడా శాంతి మంత్రంతో మొదలవుతుంది. ఇక్కడ ఈ ఉపనిషత్తులో శాంతి మంత్రం ఇలా చెప్పారన్నమాట. నేను శుభకరమైన మంగళకరమైన మాటలు వినుగాక, నేను ఈ కళ్ళ ద్వారా మంగళకరమైన దృశ్యాలు చూడుగాక, నా శరీరం అవయవాలు ఆరోగ్యంగాను పుష్టిగాను ఉంటూ దేవహితమైన లోకహితమైన గొప్ప కార్యాలలో పాల్గొనుగాక, లోక కళ్యాణం కోసం పాల్గొనుగాక. ఏ దేవేంద్రుణ్ణి సనాతన ఋషులందరూ పొగుడుతూ ఉంటారో ఆ దేవేంద్రుడు మాకు చక్కని శుభము కలిగించుగాక. ఏ సూర్య భగవానుడు తన జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాడో ఆ సూర్య భగవానుడు మాకు అందరికీ శుభములు కలిగిజేయుగాక. ఆపదల నుండి, సర్పాల నుండి రక్షించే గరుడు మాకు శుభములు కలిగించుగాక. బృహస్పతి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలియజేస్తాడో ఆ బృహస్పతి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందజేస్తాడో ఆ బృహస్పతి మాకు శుభములు కలిగించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. అంటే ఆధ్యాత్మికంగాను, ఆదిగా భౌతికంగాను, ఆది భౌతికగాను, ఆది దైవిక విఘ్నాలు తొలగిపోవాలని మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము. సో దీంట్లో మనకి 12 శ్లోకాలు ఉంటాయి మాస్టర్స్. సో 12 శ్లోకాల్లో 7 శ్లోకాలు మాత్రం మనకి అర్థాలైతే మీనింగ్ అంటే తుర్యం దాకా ఉంటుంది. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇంకా మిగతా శ్లోకాలు ప్రాక్టికల్స్ అని చెప్తారు అనమాట. సో అయితే మాండక్య ఉపనిషత్తు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మనకి 4 వేదాలు ఉన్నాయి కదా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. సో ఇది అధర్వణ వేదంలో నుండి తీసుకునబడింది అన్నమాట. అంటే మాండుక్య అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. అయితే ఈ జ్ఞానాన్ని బోధించిన ఋషి పేరు మాండుక్య ఋషి. అందుకే దీని పేరు మాండుక్య ఉపనిషత్తు అని చెప్పారు. కానీ ఇంకా 2 అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ మాండుక్య ముని అనేది ఒక్క అభిప్రాయం అయితే ఇంకా 2 అభిప్రాయాలు కూడా ఉన్నాయన్నమాట. ఏంటంటే మత్స్యాచారులు అనే
గురువు గారు ఉండేవారు అనమాట. ఆయనకి 2 శిష్యులు. శ్రీనివాస్, వ్యాసతీర్థులు. ఈ 2 శిష్యులు ఏం చెప్పారంటే, వరుణదేవుడు మాండుక అంటే కప్ప, కప్ప రూపంలో చెప్పినవి కాబట్టి, అలాగే కప్ప ఏం చేస్తుంది? గంతులు వేస్తుంది గదా! ఆ గంతులు వేసినట్టుగా ఉంటాయి కాబట్టి, దీని పేరు మాండుక్యోపనిషత్తు అని పేరొచ్చింది అంటారు. ఇంకో అభిప్రాయం ఏం చెప్తారంటే, మాండుకం అంటే కప్ప అనుకున్నాం కదా! ఇది 9 నెలలు నీటిలోనూ, బురదలోనూ, రాళ్ళ మధ్యలోనూ నివసిస్తూ ఉంటుంది. అది అక్కడ ఎలా ఉంటుందంటే, ధ్యానం చేస్తుందా అన్నట్టుగా ఉంటుంది. నిశ్శబ్దంగా ఉంటుంది. ఏమి పని చేయకుండా ఉంటుందన్నమాట. మళ్ళీ వర్షాకాలం రాగానే బయటకొచ్చి అక్కడ బాధపడుతున్న ప్రాణులకు అంటే కన్నీరు కారుస్తున్న ప్రాణులకు బెకబెక, బెకబెక అని జ్ఞానం బోధిస్తుందా అన్నట్టుగా ఉంటుందట. ఆ బెకబెక అన్న మాట. అంటే ఇంకా అర్థం ఏంటంటే, మన యోగులు, మహర్షులు అందరూ కూడా ధ్యానం చేసుకొని వర్షాకాలంలో బయటికి రాగానే బాధపడుతున్న ప్రాణాలందరికీ కూడా మనుషులందరికీ కూడాను వాళ్ళు పొందిన ధ్యానాన్ని కూడా అందరికీ అందిస్తున్నట్టుగా ఉంటుంది అని అంటున్నారు. సో అందుకనే దీని పేరు అలా వచ్చిందంటన్నమాట. కష్టాలున్న వారికి ఆ జ్ఞానాన్ని ఇస్తారన్నమాట ఈ మాస్టర్స్, ఋషులు. అందుకని దీనికి మాండక్యోపనిషత్తు అని వచ్చింది. సో ఈ దీంట్లో 12 శ్లోకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా! అయితే శంకరాచార్యులు చెప్పారు ఏంటంటే, మోక్షాన్ని కోరే వారికి మాండక్యోపనిషత్తు ఒక్కటే చాలును అని చక్కగా చెప్పారు. అయితే దీంట్లో 12 శ్లోకాల్లో ఫస్ట్ శ్లోకం చెప్తున్నాను మాస్టర్స్. అయితే చిన్నగా ఉన్న 2 లైన్స్ అయితే చెప్తాను. మిగతా కొంచెం పెద్దగా శ్లోకాలున్నా మాత్రం నేను చదవట్లేదు. ఫస్ట్ శ్లోకము ఇలా చెప్పారు. ఓం ఇత్యేత దక్షరమిదం సర్వం తస్యోప వ్యాఖ్యానం భూతా విష్యదితి సర్వమోంకార ఏవా. అంటే ఏంటంటే, ఈ జగత్తులో అంటే గతంలో, భవిష్యత్తులో, అలాగే వర్తమానంలో అన్ని ఓంకారంలోనే ఉన్నాయి. కనిపించే ప్రపంచం మాత్రమే కాదు, కాలానికి అతీతమైన ప్రపంచం కూడా ఓంకారంలోనే ఉంది. కాలాతీతం అంటే ఏంటంటే, శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత కాలాతీత స్థితిలోకి తీసుకెళ్లి చెప్పారు. ఆ స్థితి కూడా ఓంకారంలోనే ఉంది అని చెప్తున్నారన్నమాట. అన్ని కాలాలు కూడా ఓంకారమే అంటున్నారు. ఎగ్జాంపుల్‌గా ఒకటి తెలుసుకుందాము. సముద్రంలో ఎన్నో అలలు వస్తూ ఉంటాయి కదా! అలలు వేరు అనిపించినా అన్నీ కూడా నీరే. అలాగే జగత్తులోని అన్ని పేర్లు, రూపాలు వేరుగా అనిపించినా అన్నీ కూడా బ్రహ్మ స్వరూపమే. ఆ బ్రహ్మాన్ని సూచించే శబ్దం ఏంటంటే ఓంకారం. ఇంకా ముండోపనిషత్తులో కూడా ఓంకారం గురించి చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్స్. అంటే ఏంటంటే ఇక్కడ ఏం చెప్పారంటే, ఓంకారం ఒక ధనస్సులాగా ఉపయోగపడుతుందట. ఏకాగ్రత కూడా బాగా కుదురుతుందట. మన జీవాత్మను ఒక బాణంలాగా చేసి ఓంకారం ద్వారా ధ్వనించి సంధించాలట. ఓం అని సంధించినప్పుడు పరమాత్మ అనే లక్ష్యం వైపు ప్రయోగిస్తే, ఓం అని పరమాత్మ వైపు లక్ష్యాన్ని ప్రయోగిస్తే ఆత్మ వెళ్ళి పరమాత్మతో విలీనమై మోక్షం కలుగుతుంది అని చక్కగా చెప్పారు. ఇది ఫస్ట్ శ్లోకం. అయితే సెకండ్ శ్లోకం ఏంటంటే, సర్వం హేతద్ బ్రహ్మ అయామాత్మ బ్రహ్మ సోయామాత్మ చతుష్పాత్. అంటే ఇక్కడ మనకి చక్కగా అయామాత్మ బ్రహ్మ అని వేదంలో ఉంది, సోయమాత్మ చతుష్పాత్ అనేది ఉంది. అయితే ఇక్కడ సర్వం హేతద్ బ్రహ్మ అంటే ఇదంతా కూడా బ్రహ్మమే. మనకు కనిపించే జగత్తు, శరీరాలు, మనసులు, ఆలోచనలు, భావాలు అన్ని కూడా బ్రహ్మ స్వరూపమే అని అన్నారు. ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఇక్కడ అర్థమయ్యేటట్టుగా చెప్పారు. బంగారంని మనము ఒక గొలుసులాగా, చైన్ లాగా, వడ్డానంలాగా, ఇంకా కంకణాల్లాగా, హ్యాంగింగ్స్ ఇట్లా రకరకాలుగా చేసుకుంటాం కదా! అది రూపాలు వేరు, నామాలు భేదాలు వేరు. కానీ సర్వం అంతా మొద్ద చేస్తే ఏంటి? బంగారమే కదా! అలాగే ఇక్కడ కూడా నామరూప భేదాలు ఉన్నా కూడా సారం కూడా బ్రహ్మమే అని అంటున్నారన్నమాట. ఇంకోటి అయామాత్మ బ్రహ్మ. ఇది మహావాక్యాలలో ఒకటి కదా!
సో అయామాత్మ బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మ. ఈ ఆత్మ అంటే మీలో ఉన్న సాక్షి చైతన్యం. మీరు శరీరం కాదు, ఆత్మ కాదు, ఆలోచనలు కాదు, భావాలు కాదు అని మనము ఇవన్నీ గమనిస్తున్న సాక్షి చైతన్యమే ఆత్మ. ఈ ఆత్మే బ్రహ్మ. మనం వెతుకుతున్న పరమాత్మ ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు అని చక్కగా వివరించారు. నిజమైన ఆత్మయే బ్రహ్మము అన్నారు. ఎగ్జాంపుల్ ఇంకొకటి, మట్టి కుండ చూసామనుకోండి. ఆ మట్టి కుండలో ఒక మట్టితో ఒక కుండనే చేస్తామా? ఇంత రకరకాలుగా ప్రమిదలు చేస్తారు, దాని మీద ప్లేట్స్ చేస్తారు, కూజాలు చేస్తారు, అలా గ్లాసెస్ చేస్తున్నారు ఇప్పుడు. అలా ఎన్నో రకాలుగా చేస్తున్నారు కదా. సో అట్లా అవన్నీ కూడా ఏంటి, దేంతో మా చేస్తున్నారు? మట్టి. ఒకటే మట్టిని అన్ని రూపాలుగా చేస్తున్నారు కదా. సో అది మాట ఇక్కడ. ఇంకోటి సోయమాత్మ చతుష్పాత్ అంటే ఈ ఆత్మకి 4 పాదాలు ఉన్నాయి. అంటే ఏంటంటే జాగృత్, స్వప్న, సుషుప్తి, తుర్యం. ఈ జాగృత్, స్వప్న, సుషుప్తి అన్ని అవస్థల గురించి విచారించి తుర్యంలోకి తీసుకెళ్ళాలి అని అంటున్నారు అన్నమాట. అంటే నేను శరీరం కాదు, మనసు కాదు, ఆలోచనలు కాదు, జాగృతిని కాదు, సుషుప్తిని కాదు, స్వప్నం కూడా కాదు. సుషుప్తి తర్వాత వచ్చే తుర్యాన్ని అంటే అక్కడ నిద్రావస్థలో ఉంటాము, నిద్రపోతున్నానని గమనించాలి. గమనిస్తూ ఉంటాం అన్నమాట, తెలుస్తూ ఉంటుంది, ఆనంద స్థితి వస్తుంటుంది. అందువల్ల నేనే ఈ మూడిటి సాక్షిని, ఈ సాక్షియే ఆత్మ, ఈ ఆత్మయే బ్రహ్మ అని చెప్తున్నారు. ఇక్కడ మనకి జాగృత అంటే ఏంటి, సుషుప్తి అంటే ఏంటి, స్వప్నవస్థ ఏంటి ఏంటి అని తెలుసుకుందాం. ఇక్కడ 3వ మంత్రంలో ఏం చెప్పారంటే, మనం మేలుకున్నప్పుడు ఏం చేస్తుంటాం? కళ్ళతో చూస్తూ ఉంటాము, చెవులతో వింటాము, నోరుతో మాట్లాడుతుంటాము, ఇంకా చర్మంతో ఇంకా స్పర్శిస్తుంటాం. అంటే ఇవన్నీ సెన్స్ ఆర్గన్స్ కదా. ఈ సెన్స్ ఆర్గన్స్ తో ఈ బాహ్య ప్రపంచాన్ని అనిపిస్తూ ఉంటున్నాము. సో ఈ స్థితిలో జాగృత స్థితి అంటారు కదా, దీన్ని వైశ్వానరుడు అని కూడా అంటారు. ఈ స్థితి పేరుని వైశ్వానుడు. ఈ పద్యంలో మనకి ఒక వర్డ్ యూస్ చేస్తారు. ఏంటంటే ఈ ఏకోవ వింశతి ముఖ అంటారు. ఏకోవ వింశతి ముఖ అంటే 19 ద్వారాలు ఉన్నాయట మన శరీరంలో. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 5 అంతఃకరణాలు. 5 జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. 5 కర్మేంద్రియాలు వాకు, చేతులు, కాళ్ళు, విసర్జన అవయవం, జననేంద్రియం. 5 ప్రాణాలు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. 4 అంతఃకరణాలు అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 19 ద్వారాలతో అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఉంటాడు, అతన్ని వైశ్వానరుడు అంటున్నారు ఇక్కడ. అంటే మనం ఏ పని చేస్తున్నా కంప్లీట్ మైండ్ఫుల్నెస్ తో చేయాలన్నమాట. ఈ విధంగా జీవించాలి. వాళ్ళని వైశ్వానుడు అని పిలుస్తున్నారు. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము? అనుభవాలని పొందడానికి వచ్చామన్నమాట. ఈ 19 ద్వారాలతో చెప్పినట్లుగా నేను ఆత్మ పదార్థాన్ని అని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఎరుకతో మైండ్ఫుల్నెస్ తో జీవించాలి. అప్పుడు మనం ఈ జాగృత అవస్థలో మాస్టరీ అవుతామన్నమాట. వాడే వైశ్వానుడు అని పిలువబడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మన వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాము, బ్రష్ చేస్తుంటాము, వాకింగ్ చేస్తుంటాము. ప్రతి పనిని ఏం చేస్తున్నా మైండ్ఫుల్నెస్ తో చేస్తూ ఉండాలి. కొంచెం స్టార్టింగ్ లో ప్రాబ్లం అవ్వచ్చు, కానీ మళ్ళీ నెమ్మదిగా పెంచుకుంటూ మైండ్ఫుల్నెస్ తో పెంచుకుంటూ వెళ్ళాలి అంటున్నారు. దాంట్లో మాస్టరీ పొందాలి. ఇప్పుడు మాస్టరీ పొందితే స్వప్నంలో కూడా చక్కగా మాస్టరీ పొందుతాము. మంచి మంచి డ్రీమ్స్ వస్తాయి. ఇప్పుడు మెడిటేషన్ చేసుకుంటున్నాము, మెడిటేషన్ చేసుకోవాలంటే బయట పరిస్థితులు కూడా మనము బాగా ఆలోచిస్తూ ఉన్నాం అనుకో, మెడిటేషన్ బాగా కుదురుతుందా? కుదరదు కదా. ఎప్పుడైతే మనము మైండ్ఫుల్నెస్ తో మనము వర్క్ చేస్తామో, ఎరుకుతూ ఉంటామో, అప్పుడు మనకి మెడిటేషన్ కూడా మంచిగా కుదురుతుంది, ఆలోచనలు కూడా తగ్గుతూ వస్తాయి అన్నమాట. ఇప్పుడు 4వ మంత్రానికి వెళ్దాం.
స్వప్నస్థనాంతోః ప్రజ్ఞాః సప్తాంగ ఏకోనవింశతిముఖః ప్రవివిక్తభుక్ తైజసో ద్వితీయ పాదః. అంటే ఇక్కడ కూడా మనకి ఏకోనవింశతి ముఖః అని చెప్పారు. అంటే ఈ వార్డ్ ఇక్కడ కూడా వాడనమాట. అంటే ఇక్కడ జాగృత అవస్థలో మనం చైతన్యాన్ని బయటకి వస్తుంది. చైతన్యం మనం చేస్తున్నాం, బయట చేస్తున్నాం కదా. ఇది స్వప్నంలో చైతన్యం లోపల తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే దీనిని అంత ప్రజ్ఞ అంటారు. ఈ స్థితిలో ఉన్న ఆత్మని తైజస్సుడు అంటారు. అంటే రాత్రి నిద్రపోయావు, అప్పుడు నీకు కలలు వస్తాయి. నేను అమెరికా వెళ్ళినట్టుగా, లేదా నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుగా, లేదో నేను ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టుగా, నేను ఎక్కడికో తిరుపతికి వెళ్ళినట్టుగా, ఎక్కడెక్కడికో వెళ్తున్నట్టుగా మనకి కలలు వస్తూ ఉంటాయి కదా. నిజానికి శరీరం మాత్రం మంచం మీదే ఉంది, కానీ నేను అమెరికా వెళ్ళాను, మా ఫ్రెండ్ని కలిశాను, తిరుపతికి వెళ్ళాను, అన్ని జరిగాయి. అంటే ఇక్కడ ఈ పద్యంలో ఆ వర్డ్ యూస్ చేశారు కదా, ఏకన వింశతి ముఖ అన్నారు కదా. అంటే ఇక్కడ కూడా 19 ద్వారాలు ఉన్నాయి. ఈ స్వప్నంలో కూడాను సుఖ దుఃఖాలు ఉన్నాయి, చల్లగా వేడి అన్ని ఉన్నాయి, ద్వంద్వంలో ఉంది. ఇక్కడ కూడా స్వప్నంలో కూడా మనం ద్వంద్వత్వం చూస్తున్నాము. ఎవరైతే ఈ 19 ద్వారాలతో చక్కగా స్వప్నావస్థలో ఉంటారో వాళ్ళని తైజస్సుడు అంటారన్నమాట. బాహ్య ప్రపంచంలో 19 ద్వారాలతో ఉన్నవాడిని ఏమంటున్నాము? వైశ్వానుడు అంటున్నాము. అదే విధంగా స్వప్న స్థితిలో అదే 19 ద్వారాలతో అంత ప్రపంచం, లోపల ప్రపంచం ఏదైతే జ్ఞానం పొందుతున్నాడో వాడిని తైజస్సుడు అంటారన్నమాట. స్వప్నావస్థలో కూడా ఎరుకతో ఉండొచ్చు మనం. వీటిని మనం లూసిడ్ డ్రీమ్స్ అంటాము. అంటే లూసిడ్ డ్రీమ్ అంటే మనం పడుకున్నాక మన సోల్ బయటకు వస్తుంది. బయటకు వచ్చి అప్పుడు ఎరుక తిరుగుతుంది అనమాట. తన బాడీ చూసుకుంటుంది, చుట్టూరా చూసుకుంటుంది, తర్వాత తను ఎక్కడికి వెళ్ళాలో వెళ్తుంది అనమాట. సో దాన్ని లూసిడ్ డ్రీమ్స్ అంటారు. ఈ లూసిడ్ డ్రీమ్స్ కి మనము మాస్టరీ అవ్వాలంటే ఫస్ట్ ఈ బాహ్య ప్రపంచంలో మనం మైండ్ఫుల్నెస్ తో ఎరుకతో ఉండగలగాలి. అప్పుడు మన స్వప్నంలో కూడా ఎరుకతో ఉంటాము, లూసిడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ స్థితిని, ఈ మా స్వప్నావస్థలో ఉన్న స్థితిని ఏమంటారంటే తైజస్సుడు అంటారు. అయితే ఎగ్జాంపుల్, మనము బయట ఒక సినిమా చూసాము, దాంట్లో కొండలు, మనుషులు, చెట్లు చక్కగా కనిపిస్తాయి. అలాగే మనం పడుకున్నప్పుడు కూడా మనకి వచ్చే డ్రీమ్స్ లో ఇలాగే స్వప్నంలో కూడా మనము సినిమాకి వెళ్తాము, మనుషుల్ని, కొండల్ని, చెట్లని చక్కగా చూస్తూ ఉంటాం కదా. సో దీన్ని మామూలుగా తైజస్సుడు. ఈ స్థితిని ఎవరైతే నిద్రలో ఉంటారో, నిద్రలో కూడా ఎరుకతో ఉంటే లూసిడ్ డ్రీమ్స్ అంటారు. అక్కడ కూడా మనము మన 19 ద్వారాలతోనే మనం అక్కడ కూడా మనము పనులు చేస్తున్నాం కదా. సో వాళ్ళని ఏమంటారు? తైజస్సుడు అంటారు. ఎందుకంటే అక్కడ మనము ఇంకా ఎరుకతో ఉంటే ఇంకా తేజవంతంగా మనం తయారవుతామట. ఎలా అంటే మనము మెడిటేషన్ చేసుకున్నాం, ఇప్పుడు మనం స్వప్నంలో క్వశ్చన్ వేసుకుంటున్నాం, ఆన్సర్ వస్తుంది. మనకి గుర్తు ఉంటుంది కదా, మనం ఏం చేస్తున్నాము అనేది మనకి చక్కగా గుర్తుంటుంది కదా. సో ఇంకా మనము జ్ఞానం కావాలన్నప్పుడు మనం ఎరుకతో చేస్తే ఎంతో మంది మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి చక్క జ్ఞానం కూడా పొందొచ్చు. సో ఆ స్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా తైజస్సుడు అని పిలుస్తున్నారు ఇక్కడ. ఇంకో 5వ మంత్రంలోకి వెళ్దాము. ఇక్కడ ఏం చెప్పారంటే, ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞానగణ ఏవ ఆనందమయో ఆనంద చేతోముఖ ప్రాజ్ఞ తృతీయ పాద. అంటే ఇక్కడ మనకి కలలు ఉండవు, అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాము. కలలు ఉండవు, ఆలోచనలు ఉండవు, కోరికలు ఉండవు. ఈ స్థితిని సుషుప్తి స్థితి అంటారు. మనం ఎప్పుడైనా పనులు చేసి బాగా అలసిపోయాం అనుకోండి, అప్పుడు ఏంటి అలా కూర్చోగానే మనకి బాగా నిద్ర వస్తుందని నిద్రపోయాం అనుకోండి, అసలు ఏం ఒళ్ళు తెలియకుండా నిద్రపోతాం. అంటే అది గాఢ నిద్ర అన్నమాట. ఆ స్థితిని మనము సుషుప్తి స్థితి అంటాము. ఉదయం లేచినాక ఒక్కొక్కసారి అంటాం, ఈ రోజు బాగా నిద్ర పట్టింది అని. అంటే మనకి ఆనందం అనేది గుర్తుంటుంది,
ఆ స్థితిలో ఉన్నవాడిని ప్రాజ్ఞుడు అంటారు. ఇక్కడ ఆది శంకరాచార్యులు ఏం చెప్తున్నారంటే సుషుప్తి స్థితిలో ద్వైతం కనిపించదు. అంటే మనకి ఏ కళలు గుర్తుండవు ఆ నిద్రలో. గాఢ నిద్రలో ఉన్న కళలు గుర్తుంటాయా? ఏం ఉండదు, గుర్తుండదు అసల. అందుకని ద్వైతం కనిపించదు అంటున్నారు. నేను, నువ్వు, అది, ఇది అని భేదాలు ఉండవు. అజ్ఞానం అంత శూన్యంగా ఉంటది కాబట్టి అజ్ఞానం అంట. అజ్ఞానం కారణ రూపంలో ఉంటుంది. నిద్ర లేచిన తర్వాత నీ బాగా నిద్రపోయాను అంటావు, ఆనందం ఉంటుంది. ఏమీ తెలియదు అంటున్నావు అంటే అజ్ఞానంలో ఉంటామట, ఉన్నది అని తెలుస్తోంది. ఈ స్థితిలో ఉన్న వాడిని ప్రాజ్ఞుడు అంటారు. ఫస్ట్ జాగృత స్థితిని వైస్మానుడు అంటే, స్వప్న స్థితిలో ఉన్న వాళ్ళని తైజసుడు అంటున్నాము. గాఢ నిద్రలో ఉన్న వాళ్ళని ప్రాజ్ఞుడు అని పిలుస్తున్నారు. ఇక్కడ మనం నిద్రపోయాము, అయితే నిద్రపోయామనేది తెలుస్తోంది. ఎవరో ఒక స్థితిని గమనిస్తున్నారు. వాళ్ళెవరు అంటే అదే ఆత్మ. ఆత్మ అని మనం తెలుసుకోగలిగాం. ఆ సాక్షి ఆత్మ. ఎలా చెప్పగలుగుతున్నాము నేను బాగా నిద్రపోయానని? ఏదో ఒకటి ఉంది కదా, తెలుస్తోంది, గమనిస్తోంది కదా, అదే ఆత్మ. ఇంకోటి 6వ మంత్రంకి వెళ్దాము. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞం ఏషోంతర్యామి ఏష యోనిః సర్వస్య ప్రభవవ్యాయహు భూతానాం. అంటే ఈ మంత్రం ప్రాజ్ఞుని స్థితిని ఇంకా మరింతగా వివరించారన్నమాట. బాగా నిద్రపోయాం కదా, ఆ నిద్రలో ద్వైతం లేదనుకున్నాము, భయం లేదు, బాధ లేదు, జ్ఞానం కూడా స్పష్టంగా లేదనుకున్నాం. అందుకే ఇది మోక్షం కూడా కాదు. ఇక్కడ మనము మాండూక్య ఉపనిషత్తు మోక్షం కావాలనుకున్నాం కదా, ఈ మోక్ష స్థితికి దారి అయితే కాదు. మోక్షం రాదు ఇక్కడ. అంటే ఒక చిన్న విత్తనంలో మనకి ఏం కనిపిస్తున్నాయో విత్తనమే కనిపిస్తుంది. అది భూమిలో పాతితే దాని నుంచి మనకి చక్కగా కొమ్మలు వస్తాయి, ఆకులు వస్తాయి, పండ్లు వస్తాయి, పూలు వస్తాయి, అన్ని ఆ గింజలోనే ఉంది. అలాగే మనము ఈ సుషుప్తి స్థితిలో కారణ రూపంలో ఉన్నదన్నమాట. అన్ని కూడా దాగి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ ఫైల్ ఉంది, కంప్యూటర్ ఉంది. మన ఫైల్ అన్ని కూడా ఒక డిస్క్ లో పెడతాం కదా. ఇప్పుడు కంప్యూటర్ మనం స్విచ్ ఆఫ్ చేసాం అనుకోండి, స్లీపింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అన్ని ఫైల్స్ అన్ని కూడా స్లీప్ లోకి వెళ్ళిపోతాయి, ఏ ఫైల్స్ ఉండవు. అది ఓపెన్ చేస్తే మళ్ళీ అన్ని కూడా ఓపెన్ అవుతాయి కదా. అలాగే మనం ఈ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏవి కూడా గుర్తుండవు, అన్ని కూడా కాళ్ళ రూపంలో దాగి ఉన్నాయి. ఆ బీజం అదే మామిడి టెంకులో గింజలాగా, మామిడి టెంకి ఉన్నట్టుగా గింజలో అయితే ఎలా దాగి ఉందో అలా అన్నీ దాగి ఉన్నాయి. ఎప్పుడైతే మన నిద్రాశ నుంచి బయటపడతామో అప్పుడు అన్ని ఫైల్స్, కంప్యూటర్లో ఫైల్స్ ఓపెన్ అయినట్టు మన ఆలోచనలు, మన భావాలు అన్ని కూడా మళ్ళీ మనకి గుర్తొస్తాయి అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఎలాగైతే అలలు సముద్రం నుండి పుట్టి సముద్రంలోనే కలుస్తాయో అలాగే ఈ సర్వస్య జగత్తు ఈ చైతన్యం నుండి ఉద్భవించి ఈ చైతన్యంలోనే లీనమైపోతాయి అంటున్నారు. ఈ మూల చైతన్యాన్ని సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వంతర్యామి అని ఇక్కడ వర్ణిస్తోంది. ఇంకా 7వ మంత్రంకి వెళ్దాము. ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏం చెప్పారంటే, నాంత ప్రజ్ఞం నా బహి ప్రజ్ఞం నో భయాథ ప్రజ్ఞ నా ప్రజ్ఞాన గణం నా ప్రజ్ఞ నా ప్రజ్ఞాం. అంటే 2 లైన్స్ చదివాను మాస్టర్స్. ఇక్కడ నాంత ప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ఉభయ ప్రజ్ఞం అంటే జాగృతి కాదు, స్వప్న కాదు, సుషుప్తి కాదు. ఈ మూడిటికి ఆధారమైన చైతన్యమే తుర్యము అంటున్నారు. అంటే జాగృతి గాని, స్వప్న గాని, సుషుప్తి అనే గాని ఈ 3 అవస్థలను సాక్షిగా ఉన్న శుద్ధ చైతన్యమే తుర్యము. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉన్నాడు, ఎప్పుడు అక్కడ మేఘాలతో కవర్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ సూర్యుడు అంటే ఆత్మ, అదే తుర్యం అనుకుంటే మేఘాలేమో అజ్ఞానం. మేఘాలు అంటూ ఉంటాయి కదా, అది అజ్ఞానం. మేఘాలు తొలగిపోయాం అనుకోండి, అది ఆత్మ సాక్షాత్కారం అన్నమాట. సో అది ఇక్కడ ఎగ్జాంపుల్ గా చెప్పారు. ఇంకో ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సినిమా తెర మీద ఒక సినిమా వేశారు.
ఆ సినిమా తెర మీద వేసిన సినిమాలో మనకి ఒక ప్రేమ కథ కనిపిస్తుంది. యుద్ధాలు కనిపిస్తాయి. వర్షం పడుతుంది. అగ్ని వస్తుంది. కానీ తెరకేమైనా అవుతుందా? ఏమి కాదు కదా! ఆ తెర అలాగే ఉంటుంది. దాన్నే తుర్యము. అదే ఆత్మ అంటున్నారిక్కడ. తుర్యం అంటే మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడం. ఈ స్వరూపాన్ని ప్రత్యక్షంగా అవగతం చేసుకోవడం. కాబట్టి ఆత్మను తెలుసుకోవడమే తుర్యము. తుర్యం అంటే మన నిజమైన ఆత్మ స్వరూపమే. ఆత్మ సాక్షాత్కారం అంటే తుర్య స్వరూపాన్ని తెలుసుకోవడం అని చెప్తున్నారిక్కడ. ఇంకా శంకరాచార్యులు ఇంకేం చెప్పారంటే దృశ్యం మారుతుంది. ద్రష్ట మారడు. ఈ మారని దృష్టయే ఆత్మ అని చక్కగా చెప్తుందన్నమాట. జాగృతి కాదు, స్వప్నం కాదు, సుషుప్తి కాదు. దాని చైతన్యం ఏదైతే సాక్షిగా చూస్తుందో ఆ సాక్షియే తుర్యము అంటున్నారు. అయితే ఇంకా 8వ మంత్రంకి వెళ్దాం మాస్టర్స్. ఇక్కడ ఓంకారం గురించి చక్కగా పరిచయం చేశారు. ఇప్పటి వరకు ఉపనిషత్తు ఆత్మకు 4 పాదాలు అనుకున్నాం కదా. ఫస్ట్ వన్ వైశ్వానుడు జాగృత అవస్థని, స్వప్నవస్థని తైజసుడు అనుకున్నాం, గాఢ నిద్రని ప్రాజ్ఞుడు అనుకున్నాము. ఇంకా సాక్షిగా చూసేది తుర్యము అనుకున్నాం కదా. అయితే ఇప్పుడు అదే ఆత్మను ఓంకారం ద్వారా ఎలా తెలుసుకోవాలో చెప్తున్నారు. ఓం అని అన్నప్పుడు మనకి 3 అక్షరాలు వస్తాయి. ఆ, ఉ, మ అంటాం కదా. ఆ అంటే జాగృత స్థితి అనుకుందాం. ఆ, ఉ, మ మనకి 3 స్థితులు చెప్పారు కదా. ఆ అంటే జాగృత స్థితి, ఉ అంటే స్వప్న స్థితి, మ అంటే సుషుప్తి స్థితి. ఈ 3 అక్షరాల తర్వాత వచ్చే నిశ్శబ్దం, దాన్ని తుర్యం అంటున్నాం. ఓ తర్వాత నిశ్శబ్దం ఉంటుంది కదా, దాన్ని తుర్యం అంటున్నారు అనమాట. ఆ ఉచ్చరిస్తే జాగ్రత్త ప్రపంచాన్ని గుర్తించాలి. ఉచ్చరించినప్పుడు స్వప్న స్థితిని ఉచ్చరించాలి. అలాగే ఉచ్చరిస్తున్నప్పుడు సుషుప్తిని గుర్తించాలన్నమాట. తర్వాత వచ్చే నిశ్శబ్దంలో నిలబడడానికి ప్రయత్నించాలి. ఆ నిశ్శబ్దాన్ని తుర్యానికి సూచకం. అయితే ఈ ధ్యాన స్థితిలో మనకి ఈ స్థితిలో అన్ని పోవడమే నిజమైన స్థితి, నిజమైన ఓంకారం. ఇది శబ్ద బ్రహ్మ ఎక్స్పీరియన్స్. అయితే ఇది శబ్ద బ్రహ్మ ఓం అని అంటున్నాం కదా. ఈ శబ్ద బ్రహ్మ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉంది ధ్యానంలో మనకి వచ్చే అనుభవం. అది నిజమైన ఓంకారం అనుభవం అన్నమాట. అదేమిటంటే నిరాకారంగా పొందే అనుభవం. ఈ అనుభవంలో ఈ అవస్థలన్నీ పొందుతాం. జాగ్రత్త స్థితిని పొందుతాం, స్వప్నాన్ని పొందుతాం, సుషుప్తిని అవస్థని పొందుతాం. నీలోన ఉన్న సాక్షితత్వం బాగా పెరిగిపోయి అన్నిట్లో సాక్షిగా ఉండడం గమనించాలన్నమాట. ధ్యానంలో అంటే ధ్యానంలో కూర్చోగానే సాక్షిగా ఉంటారు. అంటే తుర్యంలోకి వెళ్ళిపోతారు. ఈ సమాధి స్థితిలో చక్కగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట. ఏ ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళిపోతారు. మన సాక్షితత్వమైన ఆత్మని చూస్తూ ఉంటారు. అక్కడ నుంచి మన సమాధి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడ ఆనందిస్తూ ఉంటామన్నమాట. అప్పుడు మీలో ఓం వచ్చేసినట్టే. మీలో ఆ శబ్ద బ్రహ్మ ఓంకారం అనేది ఎలా జరుగుతుందంటే మీలో శ్వాస ద్వారా జరుగుతుంది. ఈ ఓం శ్వాసలోనే పెట్టేశారు మనకి. శ్వాసలోనే ఓం ఉంది. సోహం సోహం అనే మంత్రం ఉచ్చరిస్తూ ఉంటారు కదా. సోహంలో కూడా మనకి ఓంకారం కనిపిస్తుంది కదా, ఓం ఉంది. మనం స్పెషల్ గా ఇంకా ఉచ్చారణ చేయక్కర్లేదు. చేసినా కూడా బాగానే ఉంటుంది. అలా కూడా మనం సాధన చేయొచ్చు. ఇక్కడ 8వ మంత్రంలోకి వెళ్ళిపోయాము. ఇంకా మన 9వ మంత్రంలో ఏం చెప్పారంటే జాగృత స్థితిలో ప్రపంచాన్ని అనుభవించే వైశ్వానుడు అనుకున్నాం కదా. ఆ మాత్రకు సమానం. ఆ అని అక్షరాలకు ఆది. ఫస్ట్ మనకి అక్షరమాలలో ఫస్ట్ ఆ వస్తుంది. ఇంగ్లీష్ లో కూడా చూడండి ఏ వస్తుంది. ఏ లాంగ్వేజ్ తీసుకున్నా ఫస్ట్ అక్షరం అనేది ఆతోనే స్టార్ట్ అవుతుంది. అదే జాగృత స్థితి అని చెప్తున్నారు. అయితే దీనిలో మనము ఆ అంటే జాగృత స్థితి అనుకున్నాం కదా. దీంట్లో కమాండెడ్ గా మనము చక్కగా పొందామనుకోండి, మైండ్ఫుల్నెస్ ఎరుకుతో ఉన్నామనుకోండి, ఈ జాగృత స్థితిలో
అప్పుడు మనకి కొన్ని ఫలశ్రుతి కూడా ఇచ్చారన్నమాట. ఈ రహస్యాన్ని తెలిసిన వాడు శంకరాచార్యులు ఏం చెప్పారంటే, తన లక్ష్యాలను సులభంగా సాధించగలుగుతాడట. ఆ జాగృత స్థితిలో ఉండి చక్కగా ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు తన లక్ష్యాలను సులభంగా సాధించగలుగుతాడట. జీవితంలో నాయకత్వం కూడా పొందుతాడు. అలాగే విషయాలను స్పష్టంగా గ్రహించే శక్తి పెరుగుతుంది అని మంత్రంలో చక్కగా చెప్పబడింది. అయితే నెక్స్ట్ మంత్రం వచ్చేసి 10వ మంత్రము స్వప్న స్థితిలో అనుభవించే తైజసుడు గురించి చెప్పారు. ఫస్ట్ అనేది తైజసుడు అనుకున్నాం, జాగృత స్థితి. తర్వాత అక్షరం ఉ. ఆ ఉ మగధ ఉ. ఊని స్వప్న స్థితి అంటున్నారు. వాళ్ళని ఏమన్నారు? తైజసుడు అనుకున్నాం కదా. ఊ అనేది ఆ కంటే పైకి ఎత్తబడిన శబ్దం అన్నమాట. అలాగే స్వప్న స్థితి స్థూల ప్రపంచం నుంచి సూక్ష్మ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఊ అనేది ఆ మరియు మ మధ్య ఉంటుంది. అలాగే స్వప్న స్థితికి జాగృత సుషుప్త స్థితికి మధ్యలో ఉంటుంది. శంకరాచార్యులు ఏం చెప్పాలంటే తైజసుడు సూక్ష్మ అనుభవాల ప్రపంచంలో ఉంటాడు కదా, అతడు జాగృత స్థితి కంటే అంతర్ముఖుడు అంటున్నారు. ఎందుకంటే కళ్ళు మూసుకుని స్వప్నంలోకి వెళ్ళినప్పుడు మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. ఇక్కడ కూడా ఫలశ్రుతి అందించారు. ఈ స్థితిలో చక్కగా మాస్టరీ పొందితే వినిన జ్ఞానం త్వరగా అర్థమవుతుందట. విచారణ శక్తి పెరుగుతుంది. అంతర్ముఖ జ్ఞానం కూడా పెరుగుతుందట. సమదృష్టి కలిగి ఉంటారు. అంటే ప్రశంస వచ్చినా నింద వచ్చినా కూడా స్థిరంగా ఉంటారు. లాభ నష్టాల్లో ఎక్కువగా ఊగిపోరు అంటున్నారు ఈ స్థితిలో ఉన్న వాళ్ళని. అలాగే 11వ మంత్రంలోకి వెళ్దాం మాస్టర్స్. ఈ 11 మంత్రంలో సుషుప్తి స్థితిలో ఉన్న ప్రాజ్ఞుడి ఓంకారంలోని మ మాత్రకి సమానం. అంటే ఆ ఉ మ తాడు మంత్రాన్ని సుషుప్తి స్థితి అంటున్నారు. ఆ సుషుప్తి స్థితి అంటే ఏమనుకున్నాము? గాఢ నిద్రలోకి వెళ్ళిపోవడం అనుకున్నాం కదా, అదే ఇక్కడ. జాగృత స్వప్న అనుభవాల ముగింపు స్థితి ఇది. జాగృత స్వప్న అనుభవాలకి ముగింపు స్థితి గాఢ నిద్ర. అంటే ఇక్కడ కూడా ఫలశ్రుతి చెప్పారు ఏంటంటే సమస్త అనుభవాల స్వరూపాన్ని అర్థం చేసుకుంటాడు. అతని మనసు శాంతిని పొందుతాడు. అనుభవాలు వచ్చిన వాటికి ఆధారమైన సాక్షి స్వరూపాన్ని గ్రహిస్తాడు అంటున్నారు. ఇప్పుడు ఈ మ అన్నప్పుడు మన పెదాలు రెండు కలుస్తున్నాయి చూడండి. ప బ మ అంటారు. మనము పెదాలు ఇక్కడ కదులుతున్నాయి కదా. మకారాన్ని ఎక్కువసేపు ఉచ్చరించాలట ఓంకారం అప్పుడు. ఓ అని ము మంత్రాన్ని ఎక్కువ టైము ఉచ్చరించాలి. ఆ ఊ కన్నా అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా 12 మంత్రంలోకి వెళ్తే ఓంకారాలని ఆ ఊ మ ఈ 3 అక్షరాలు వచ్చి నిశ్శబ్దం ఆ మాత్రం అంటారు దీన్ని. సైలెన్స్ ని తుర్యం అనుకున్నాం కదా, అదే ఇక్కడ ఆ మాత్రం అంటున్నారు. ఓంకారాన్ని సరైన విధంగా మనము ఉచ్చరించాలనుకుందాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే మన లోపల నిరాకార నిర్గుణ స్వరూపమైనటువంటి ఈ ఓంకారం అనే బ్రహ్మ స్వరూపాన్ని మనం లోపల దర్శించుకోగలిగితే మనం తుర్యాస్థితికి చేరుకుంటాం. ఇక్కడ ఆత్మను పొందడం అంటే కొత్తగా ఎక్కడికో వెళ్ళడం కాదు, అతనే ఆత్మ అని తెలుసుకోవడం. మన శ్వాసే ఓంకారం. మనం ఒక్కసారి సైలెన్స్‌కి రీచ్ అయ్యామనుకోండి, అప్పుడు మణిపూరక చక్రం దాటినాక మనకు గొప్ప మౌనంలోకి వెళ్ళిపోతాం. ఆ మౌనంలోకి వెళ్ళినప్పుడు మన అనాహత చక్రంలో ఒక నాదం వినిపిస్తుంది. ప్రణవనాదం వినిపిస్తుంది, ఓంకారం. అక్కడి నుంచి అది విజృంభించి విశుద్ధిలోకి వెళ్తుంది. ఆ విశుద్ధిలో కూడా మనం ఆ ఓంకారము ధ్వని బ్యాక్‌గ్రౌండ్‌లో వినగలుగుతాం. ఆ తర్వాత ఆగ్నేయలో కూడా వినగలుగుతాం. సహస్రాల్లో కూడా వినగలుగుతాం ఈ ఓంకారాన్ని. ఆ స్థితిని మనము తుర్యము అంటున్నాం. ఆ సైలెన్స్‌ని మనం చక్కగా మళ్ళీ ఇంకా ఉచ్చరించాల్సిన అవసరం లేదు. మన శ్వాసే ఓంకారం అనుకున్నాం గదా, అలా మనం లోపలే మన ఓంకారాన్ని చూడగలుగుతామన్నమాట. వినగలుగుతాం. ఆ తర్వాత ఆగ్నేయంలో వెళ్ళిపోయినాక శాస్త్రంలో కూడా ఈ స్థితిని మనం పొందుతున్నట. తుర్య స్థితికి ఎవరైతే రీచ్ అవుతారో వారు పరమాత్మ స్థితికి తెలుసుకున్నారు అని అర్థం. అంటే తుర్యంలోకి వెళ్ళిపోయామంటే మనం ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళమే కదా. ఆత్మను చూసిన వాళ్ళం, ఆత్మ సాక్షాత్ పొందిన వాళ్ళము.
అవుతాం. అదే పరమాత్మ స్థితి అని తెలుసుకోగలుగుతాం. అదే ఆత్మే బ్రహ్మ, బ్రహ్మే ఆత్మ అని తెలుసుకోగలుగుతాం. ఆ మహావాక్యానికి అర్థం తెలిసిపోతాం. అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ అని చక్కగా ఇక్కడ ఈ టోటల్ ఈ మాండూక్య ఉపనిషత్తు టోటల్ సారం చెప్పారు ఇక్కడ. ఇక్కడ ఏం చెప్పారంటే టోటల్ తెలుసుకుందాం మాస్టర్స్. ఇప్పుడు వైశ్వానుడు అంటే జాగృత్ అని అనుకున్నాము. నెక్స్ట్ తుర్యం అంటే తైజస్సుని స్వప్నం అనుకున్నాము. ప్రాజ్ఞుని సుషుప్తి అనుకున్నాం. తుర్యం ఏమనుకున్నాం? వీటన్నిటికీ సాక్షి. మా అంటే అంటే సారీ ఫస్ట్ అంటే వైశ్వానుడు, ఉ అంటే తైజసుడు, మ అంటే ప్రాజ్ఞుడు. ఆ మాత్ర సైలెన్స్ తర్వాత వచ్చే నిశ్శబ్దాన్ని తుర్యం అంటున్నాం. శంకరాచార్యుల అద్వైత సారంలో అయామాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మ, తుర్యమే నీ నిజ స్వరూపము, దీన్ని తెలుసుకోవడమే తుర్యం తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారం, దాన్ని తెలుసుకోవడమే మోక్షం అని చక్కగా వివరించారు మాస్టర్స్. ఈ యొక్క మాండూక్య ఉపనిషత్తు మొత్తం సారం ఏంటంటే అయామాత్మ బ్రహ్మ, నీలో ఉంది గాడ్, నాలో ఉన్నది గాడ్ అని చెప్పడమే ఈ యొక్క మాండూక్య ఉపనిషత్తు యొక్క సారం మాస్టర్స్. థ్యాంక్ యూ. చక్కగా మీ యొక్క టైంను వినియోగించుకునే క్లాస్ విన్నందుకు మీ అందరు కూడా నా ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. నేను స్టాప్ చేస్తాను రికార్డింగ్.